రీతు గారు బిగిని వేసుకుంటే 50,000 లైక్లు వస్తాయి, చుడిదార్ వేసుకుంటే 500 లైక్లు వస్తాయి. ఆవిడ సెలబ్రిటీ అంటే నేను ఒప్పుకోను. ఓకే, అంటే నాకు అర్థం అవ్వలేని విషయం ఏంటంటే కామనర్స్ని సెలబ్రిటీస్ని కలిపి పంపిస్తానన్నారు కదా, కానీ అందరినీ కామనర్స్ని పంపించారు, సెలబ్రిటీలను ఎప్పుడు పంపిస్తారు? మీకు కూడా అదే డౌట్ వచ్చిందా? మరి అందరికి అదే డౌట్ వస్తుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ అందరినీ కామనర్స్నే పంపించారు, సెలబ్రిటీలు ఎప్పుడు పంపిస్తారు బ్రో? వచ్చారు బ్రో. ఎక్కడ? పెద్ద లక్షపాప లక్షల్లో పోయింది ఎప్పుడు, అంటే అలాంటి ఇంకా 100 జమాన్లో చూసాం అనమాట. నీటిగా కనాల ఏని ఆ రోజే అయిపోయింది ఆవిడ దెబ్బ, ఏమీ లేదు. అంటే ఐ లైక్ ఇట్, దట్ పర్సన్ కొడేస్తాడు, కొట్టేచ్చేమో. ఇంకెవరైనా నాకు తెలిసి అంటే సెల్ఫ్స్ అంటే వీళ్ళు కాదు, నాకు తెలిసి ఆగరా ఎర్రిపోక లేదు, ఆవిడ కూడా ఏమైనా. రీతు గారు బిగిని వేసుకుంటే 50,000 లైక్లు వస్తాయి, చుడిదార్ వేసుకుంటే 500 లైక్లు వస్తాయి. ఆవిడ సెలబ్రిటీ అంటే నేను ఒప్పుకోను. సెలబ్రిటీ అంటే ఎవరో తెలుసా? ఆడ అడుక్కుని పొజిషన్లో కూర్చుని ఫోటో పెట్టినా కానీ 1,00,000 లైకులు రావాలి ఆవిడకున్న 1 మిలియన్ ఫాలోవర్స్కి. ఆడ ఎరుపుకులు అది వేరే విషయం. అయితే ఇంకా నయం అలాంటి ఎరుపుకులు తీసుకురాలేదు ఈసారి, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు అని నేను అంటున్నాను. మీరేమంటారు చెప్పండి? అంటే మోస్ట్ ఆఫ్ ద డే ఎవరో చూస్తున్నాం మడ్డ అల్లాలు కొట్టుకుంటే మనకు ఆనందం అని చెప్పి. గుండు బాబాయ్ బాగున్నాడు, డబ్బులు ఎవరికి ఊరికనే రావు అంతే. ఇప్పటి వరకు అంటే సెలబ్రిటీస్ అంత నచ్చలేదు, కానీ కామనర్సే కొంచెం సో నాట్ బ్యాడ్ అనిపించింది. కొంచెం ఏదైనా మ్యాజిక్ కనిపించాలంటే ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ని ఎవరినైనా దింపితే బాగుంటుంది. వీళ్ళందరూ OLX బ్యాచ్ని అందరిని ఇంటికి తెమ్మని, వాళ్ళు లక్ష పాపని, సుమన్ శెట్టిని, ఇంకెవరో ఆడెవడో ఉన్నాడు తాళ్ళ ఉంటాడు, 60 వర్మ ఎవడు, అది కూడా వేస్ట్. ఏముంది దాంట్లో నాకు అర్థమవుతున్నాడు. 151 అయితే ఎన్నిసార్లు వెళ్ళి రాలేదో అవసరమా? అదేమీ లేదండి, మ్యాజిక్ ఎవరిలో లేదు. నాకు తెలిసి ఒక 2-3 ఉన్నారు. అలాంటి వాళ్ళు వెళ్ళారు అనుకుంటే వేరే ఉంటుంది, హౌస్ బయటే మొత్తం క్యూ కట్టేస్తారు అనమాట మనోళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ ది డే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన పేజెస్ వాళ్ళు ఎవరిని రాలేదు అని నేను అంటున్నాను. మరి మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు వచ్చిన వాళ్ళతోనే భరించాలి కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఎవరున్నారు బాగా ఆడేవాళ్ళు? ఇమాన్యుల్ ఈజ్ వెరీ నైస్ పర్సన్ అని నాకు అనిపిస్తుంది. అంటే కొట్టేయచ్చు, ఇంగ్లీష్ చదువుకున్నా కొంచెం కొట్టచ్చు నాకు తెలిసి. ఇంకా కామనర్స్కి తెలియని విషయం ఏంటంటే మీరు ఎంత అడౌట్ చేసినా కానీ వారానికి ఒకటి ఇంటికి దింగేస్తాడు, అది వేరే విషయం. ఎందుకంటే వీళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే నాగార్జున్ని, మా టీవీని గుద్దలు దమ్ చేసి కామనర్స్ని ఎరుపుకులు చేస్తున్నారు, మీరు ఎందుకు పెడతలేదని అడుగుతున్నాం పద్దాకలా అని. ఈసారి ఏదో అదేదో షో పెట్టరు, ఏంటది ఎరుపు షో, ఈ అమ్మాయి ఎరుపు పరీక్షది ఆడ ఒక నవదీపు ఉన్న ఇజ్జత్ తీయించుకున్న నీ అమ్మ సినిమాలో కనిపించినప్పుడు సప్పట్లైనా కొట్టేవాళ్ళు, ఇప్పుడు నిన్ను కొట్టాల్సి వస్తుంది అగ్నిపర్స షో వలన. అంటే ఏమంటానంటే మనం రియల్ క్యారెక్టర్ ఎప్పుడు ఎక్కువ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ బయటికి ఎక్కువ రారు, ఎందుకు తెలుసండి? ఆయన ఫ్యాన్ పేజ్ తగ్గిపోద్దని. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు కూడా చేయొచ్చు, వీడియోలు చేస్తే ఫోన్లో కూడా చూసి ఇంకా సినిమాలో ఏముంది మొడ్డా అనుకుంటాం. అలాగే ఎక్కువ జనానికి కనిపించద్దు, ఎక్కువ అలా కనిపించాడు, వీడు ఎరుపుగా అయిపోయాడు, అది వేరే విషయం అనుకోండి. మోస్ట్ ఆఫ్ ది డే ఏంటంటే ఈసారి బిగ్ బాస్ అంత మజా లేదు. మజా కావాలి అంటే 45 రూపీస్ హాఫ్ లీటర్, అది వేరే విషయం. అంత మజా రావాలి అంటే ఫ్యాన్ బేస్ ఉన్న పర్సన్స్ ఎవరైనా రావాలి, కొంచెం హాట్గా ఉన్న అమ్మాయిలు ఎవరైనా. అంటే ఇక్కడ కపుల్ ఆఫ్ డేస్ అంటే ఇద్దరు మ్యాచింగ్ కూడా ఎవరు అనిపిస్తలేదు. ఎవరన్నా అనిపించారా నీకు? లక్షపాప ఏంట్రా, నీ చిన్నప్పుడు పుట్టిందిరా, అది నీకు అమ్మ అవుతుంది, లేకపోతే అమ్మమ్మ ఇద్దరా? 45 ఏళ్ళు ఉంటుంది నీకు తెలుసా? అరే నువ్వు నాకు నచ్చు సినిమా ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? 20 ఏళ్ళు అవుతుంది వచ్చి. అప్పుడు అది పెద్ద మంచి అయింది 20 సంవత్సరాలు, అప్పుడు 45 సంవత్సరాలు ఉండేది దానికి. దాన్ని చూసి ఎవడు కొట్టుకుంటాడా నాకు అర్థమవుతలేదు. అదే లైక్లండి బాబు, అదే సొల్లగా ఏం అది గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అక్క అని ఎత్తాడు, అవసరమా? ఏమి ఉండదు ఆడ పెద్ద ఏమి ఉండదు. వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఏదో మ్యాన్ప్లేటింగ్ అంతే, వాళ్ళకి కూడా తెలుసు మనసులో. స్టార్ట్ చేయలేదంటే అంత ఆపోజిట్ ఫ్లడ్ చేయడానికి అబ్బాయిలు ఎవరు లేరని ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అబ్బాయిలు ఎవరైనా ఉంటే ఎవరో పవన్ ఆడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటే 250-300 లైక్లు వస్తాయి ఆడికి, అది వేరే విషయంలో. కానీ గుండంకులకి పడచ్చు నాకు తెలిసి రిషి చౌదరి, ఎందుకంటే కొంచెం సెక్స్ అపీల్ ఆయనలోనే బాగుంది నాకు తెలిసి. బాగున్నాడు మీరు జోక్ అనేది. మాస్క్ మ్యానే గుండంకులు శీతలు, ఇంకో గుండంకులు ఆడి వల్ల
ఆ మొత్తం సాఫ్ట్వేర్ జాబ్. ఆడ ఏమనుకుంటాడు తెలుసా, నాకు నెలకు 2 లక్షలు శాలరీ వచ్చేది, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే ఇక్కడ వారానికి 30,000 ఇస్తారన్నారు ఎంగారు ఇక్కడ. నాకు ఇదే బొక్క అనుకుంటున్నాడు. అంతే నాకు తెలిసి ఆయన ఎలాంటి గుండు కాబట్టి గుండంకులు అన్నారు. నీకే ఫేమ్ వచ్చిందిరా గుండంకులు, నీకు అర్థమైతేలే. గుండంకులు, బట్టంకులు, పొట్టంకులు, తట్టంకులు ఏదన్నా పడు. ఎందుకంటే నాగార్జున గారు మళ్ళీ వారంలో నీ గురించి మాట్లాడి జనాలకి తెలిసేలా జరుగుతావు. పక్క వీధిలో, ఎదురు వీధిలో ఆంటీలకు లైన్ వేసుకోవడానికి, సింగిల్ వేసుకోవడానికి నీకే బాగుంటుంది. సెలబ్రిటీ అయిపోతాయి. సెలబ్రిటీలు అయిపోయిన వాళ్ళు అందరూ అలాగే వేసుకుంటున్నారు, అది వేరే విషయం అనుకో. ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వకపోయినా కానీ సుమన్ శెట్టి గారు మీరు ఇంటికి పోండి ప్లీజ్. ఆయన ఎందుకు సావదెంగుతారు. రామారా అప్సరాస ఇక్కడే పడుకున్నాను నేను, నన్ను దెంగిపో ఇంటికి అంటదేమో. నా పేరు అలీబాబా అండి. వీళ్ళందరూ 40, వీళ్ళందరూ దొంగలండి అన్నట్లు వీళ్ళందరూ మంచి ఆటగాళ్ళండి. నేను ఒకనే ఎరుపుకు నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటాడు ఆయన. ఏమో కనిపించలేదు బిగ్ బాస్ హౌస్లో, అంటే సన్నగా ఉన్నాడని కనిపించలేదేమో. కెమెరాలో చిక్కుతలేదు. నాగార్జున గారికి ఫోన్ చేశాను రాత్రి, బ్యాలెన్స్ లేదు అనుకుంటా ఆయన దాంట్లో, ఎత్తలేదు. అది వేరే విషయం. కొంచెం కెమెరాలు డౌన్ చేయండి, రాము రాత్రుడు కనిపిస్తలేదు అని చెప్పాను. ఏమో చేతులు కూడా కనిపిస్తున్నాయి. రాను ముంబైకి రా అని. నువ్వు ముంబైకి కాదు ఎక్కడికి వెళ్ళదు కానీ బిగ్ బాస్ హౌస్లో ఉండు సరిగ్గా, అది వేరే విషయం. ఏమో అనిపిస్తలేదు నాకైతే, నాకు మ్యాజిక్ ఏమీ అనిపించలేదు. మ్యాజిక్ వైల్డ్ కార్డ్గా మా పచ్చళ్ళక్క, పచ్చళ్ళక్క కావాలి కదా. పచ్చళ్ళ అసలు ఆమెను చూస్తే రేఖలన్నీ అరిగిపోతాయి నాకు. మా తమ్ముడికి నిద్రే ఉండదు అసలు. ఆ తొళ్ళేంటి, ఆ కండలేంటి, అవి బాబోయ్ నాకు తెలుసు. అది వచ్చే వారం వచ్చేస్తుంది. మొత్తం మా బుడ్డగాడిని మొత్తం ఆడిచ్చేస్తాను నేను, అది వేరే విషయం. ఇంకెవరన్నా నాకు ఇంకొక ఆవిడ, అదే జ్యోతిక సీరియల్ యాక్టర్. జ్యోతక్క అది ఎందుకు ఎరుపు, అది సీరియల్ యాక్టర్. సీరియల్ ముద్దుమారంలో మమ్మీ క్యారెక్టర్. అసలు ఆవిడ ఎలా ఉంటుంది తెలిసిండి. ఆవిడ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి బాబు, హార్ట్. ఆవిడ కూడా వస్తే బాగుండు. ఎందుకంటే నేను ఈ మధ్యన క్రోమ్లో ఎక్కువ ఉంటున్నాను. తనుజ కాదు, ఇంకొక ఆమె అమ్మ క్యారెక్టర్ వేసింది, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆవిడ ఒకటి. అందంగా ఉంది. అందరూ అందంగా ఉంటే చూడబుద్ధి అయితే, ఎవరు లేరు. ఆవిడ ఒకటే అందంగా ఉంటే చూడబుద్ధి అవుతలేదు. కొంచెం బాగుంది ఆవిడ, కొంచెం సెల్ఫ్ ఫ్యాన్స్ బేస్ ఉంది. అలాగే మన ఇమ్ము, ఇద్దరే మ్యాక్సిమం మోస్ట్లీ. ఇంకా ఈ ఓఎల్ఎక్స్ ఆ పిల్లకి కూడా చేసేద్దాం. బర్నీ గారు వద్దు. యాక్టర్ బుజ్జిగాళ్ళు పాపం సరుకు మొత్తం పెంచేసింది ఆ పిల్ల పాపం. కానీ ఏం చూపిస్తలే, అన్ని గోడౌన్లో దాచింది గోడౌన్లో. ఎప్పుడు చూపిస్తూ అప్పటి నుంచి ఎలిమినేషన్లో ఉండదు. నాకు కొంచెం బాగానే అనిపించింది అంతే, అంతకుమించి